తన యొక్క ఆశీర్వాదములతో దీవెనలతో మనల్ని నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి కూడి వచ్చిన దేవుని పరిశుద్ధులకు, స్నేహితులకు, స్నేహితురాలకు, అవనస్తులకు అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నా. కాలం గడుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాలాలు, సమయాలు సర్వాధిపతి అయినటువంటి దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాయి. ఎందుచేతను అంటే వాటిని సర్వోన్నతుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అంచేత కాలం గడుస్తూ ఉండగా కొందరి జీవితాల్లో సంతోషం ఉంటుంది, కొందరి జీవితాల్లో దుఃఖం ఉంటుంది. అదే కాలం గడుస్తూ ఉండగా కొందరి జీవితాల్లో ఆనందం ఉంటుంది, కొందరి జీవితాల్లో విషాదం మిగులుతూ ఉంటుంది. సహజంగా ఏంటి అని అంటే మన జీవితాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. మన జీవితాలను ఏ విధంగా నడిపించాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఆ దేవుడు నడిపించటము అనేటటువంటిది దేవుని యొక్క సన్నిధిలో మనం నడుచుకునే విధానాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. అంటే మన యొక్క తలంపుల మీద, మన యొక్క కోరికల మీద, మన యొక్క ఆలోచనల మీద, ఈ రెండు ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలైనటువంటి హృదయానికి, మనసుకు సంబంధించినటువంటివి. హృదయంలో తలంపులు పుడతాయి, కోరికలు పుడతాయి. తోటి సహోదరుల పట్ల కానీ, ఇరుగు పొరుగు వారి పట్ల కానీ భావ ప్రేరణలు పుడుతూ ఉంటాయి. ఆ హృదయంలో కలిగిన వాటిని గూర్చి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. మనసు ఆలోచిస్తూ ఉండగా వాటి యొక్క ప్రభావం మన యొక్క ఇంద్రియాల్లోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. హృదయంలో పుట్టినటువంటి తలంపును బట్టి, కోరికను బట్టి మనసు ఆలోచిస్తూ ఉంటే కళ్ళు దాని కొరకే వెతుకుతూ ఉంటాయి. చెవులు వాటిని గూర్చి వినటానికే ఇష్టపడుతూ ఉంటాయి. నోరు వాటిని గూర్చే మాట్లాడటానికి కోరుకుంటూ ఉంటుంది. కాళ్ళు ఆ కార్యాలు జరిగించడానికే పరుగులు పెడుతూ ఉంటాయి. చేతులు ఆ కార్యాన్ని జరిగించడానికి తహతహలాడుతూ ఉంటాయి. మొత్తం మీద వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, వాటిని అనుభవించడానికి శరీరం కోరుకుంటూ ఉంటుంది, ఆశపడుతూ ఉంటుంది. అంటే ఒక మనిషి యొక్క క్యారెక్టర్కి మూలం ఏది అని అంటే హృదయము, దానికి సపోర్టు మనసు. ఈ రెండు యొక్క ప్రభావము మన పంచేంద్రియాల్లో ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాల యొక్క ప్రభావం యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. మనం
సుఖాన్ని అనుభవించినా, దుఃఖాన్ని అనుభవించినా, ఆనందాన్ని అనుభవించినా, విషాదాన్ని అనుభవించినా దానికి మనమే కారణం దేవుడుగా. దీన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ దేవుడు ఏ కారణం చేతనైనా మన విశ్వాసాన్ని పరీక్షించగోరితే ఇక అంతకు మించినటువంటి ధన్యకరమైనటువంటి జీవితం క్రీస్తునందు మరొకటి లేదు. మన విశ్వాసాన్ని, మన భక్తిని దేవుడు పరీక్షించాలనుకున్నాడు అని అంటే ఆ పరిస్థితుల్లో ఎంత కష్టము కలిగినా, ఎంత శ్రమ కలిగినా, ఎంత శోధన కలిగినా, ఎంత బాధ కలిగినా, ఎంత వేదన కలిగినా దాని నుండి తప్పించేవాడు ఆయనే. మీకందరికీ గ్రంథం తెలుసు. సమకాలికులైనటువంటి ఇద్దరు భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. నెంబర్ 1 అబ్రహాం. 100 సంవత్సరాల వయసులో కుమారునిచ్చి మరలా కుమారునికి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు బలి చేయమని అడిగాడు అని అంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అబ్రహాం యొక్క పరిస్థితి ఏంటి? That is the examination of God to Abraham's faith. అబ్రహాం యొక్క విశ్వాసానికి దేవుడు పెట్టినటువంటి పరీక్ష. రెండవది యోబు. వాళ్ళిద్దరూ సమకాలికులే. పట్టింపు వచ్చింది దేవునికి, సాతానికి. మధ్యలో నలిగిపోయింది యోబు. ఇంకా యోబు యొక్క శ్రమ ముందు, యోబు యొక్క కష్టం ముందు, యోబు యొక్క బాధ ముందు, యోబు యొక్క వేదన ముందు అబ్రహాముకు కూడా పనికిరాదు. ఎన్ని విధాలుగా యోబు నలగొట్టాడో అన్ని విధాలుగానూ నలగొట్టాడు. యోబు చేతిలో సాతాను ఓడిపోయేటట్లుగా చేశాడు. అంత కష్టంలోనూ కూడా. The Satan was defeated by the faith of the Job, faithfulness of the Job. ఆ యోబు యొక్క విశ్వాసంలో సాతాను ఓడిపోయాడంటే దేవునికే విజయాన్ని చేకూర్చాడు యోబు. కనుక ఇలాగూ పరిస్థితులను బట్టి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షింప కోరితే అంతకు మించినటువంటి ధన్యకరమైనటువంటి బ్రతుకేం లేదండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు లేదు. మన జీవితంలో జరుగుతున్నటువంటి పొరపాట్లను బట్టి, మనం చేస్తున్నటువంటి తప్పులను బట్టి, మన జీవితంలో మనం జరిగిస్తున్నటువంటి పాపాలను బట్టి, మనం చేస్తున్నటువంటి దోషాలను బట్టి, మనం జరిగిస్తున్నటువంటి అపరాధాలను బట్టి వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవించే పరిస్థితి వచ్చిందనుకోండి, అది మన స్వయంకృతం, దేవుడు చేసింది కాదు. దేవుడు చేసింది కాదు. ఉదాహరణకు మొదటి తప్పు అదే, ఆఖరి తప్పు అదే చేసినటువంటి అబ్రహాం జీవితం మనకు తెలుసు. క్షమించండి, దావీదు యొక్క జీవితం మనకు తెలుసు. అబ్రహాం కాదు, నన్ను క్షమించాలనుకోవాలి. దావీదు, దట్ ఈస్ ద ఫస్ట్ సిన్, దట్ ఈస్ ద లాస్ట్ సిన్. ఆ పాపానికి ముందు దావీదు యొక్క ఉనికి ఎలా ఉందో దేవుని దృష్టిలో ఏమంటాడు? అతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశ్యములను నెరవేర్చేవాడు. దాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ పాపకు శిక్ష అనుభవించిన తర్వాత ఏం జరిగింది? నిరంతరం యుద్ధాలే.
నేనైతే సారంభి వేసినటువంటి మంచి గృహంలో నేను నివసిస్తూ ఉన్నాను. నా దేవుని యొక్క మందసం అయితే గుడారంలో ఉంటుంది. అందుచేత నా దేవుని మందసానికి ఒక స్థిరమైనటువంటి దేవాలయాన్ని నిర్మిస్తానని ఆలోచన చేస్తే దేవుడు అంగీకరిస్తే ఇప్పుడేమంటాడు? నీ జీవితంలో అన్ని యుద్ధాలే చేసావు గనక నీ రక్తసిక్తమైనటువంటి హస్తాలతోటి నాకు మందిరాన్ని నిర్మించడానికి నువ్వు అర్హుడవు కాదు. వచ్చాడు. మొదటిది. రెండవది, నీ చేరువాని వల్లనే నీ ప్రాణానికి హాని, రాజ్యాన్ని కోల్పోతావు. తనకు మూడవ కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారా అతను సైన్యాన్ని అంతటినీ తన వైపుకు తిప్పుకుని తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసి ఆ సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో తన అనుచరులను తీసుకుని కాలికి జోడు లేకుండా అరణ్యాలకు పారిపోయాడు. పంచపక్ష పరమాన్నాలు తిన్నటువంటి మహారాజు అయినటువంటి దావీదు ఆకులు అలములు తిన్నాడు. పట్టు తివాసీల మీద నడిచిన వాడు రాళ్లలోను ముళ్లలోను పరిగెత్తాడు కొడుకు భయపడి. పట్టు తివాసీల మీద, పట్టు పరుగుల మీద పడుకున్నటువంటి దావీదు కటిక నేల మీద విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది పరిస్థితి. ఆ తర్వాత ఏమన్నాడు? నువ్వు నీ ఒక్కగానొక్క పొరుగువాడి భార్యను నువ్వు పాడు చేసావు గనక నీ భార్యలందరినీ నీ చేరువాని భార్యను చేసేస్తా అన్నాడు. దావీదు యొక్క భార్యలందరినీ తీసుకెళ్లి తన కొడుకైనటువంటి అబ్షాలోము భార్యను చేశాడు. వాడికి తల్లులు, వాడికి వాల్య వరుస లేదు. అటువంటి దుర్మార్గుడు, దుష్టుడు వాడు పట్టపగలే ప్రజలు చూస్తుండగానే తన తల్లులతోటి, తన తండ్రి భార్యలతోటి సైనించినట్లుగా గ్రంథం మాట్లాడుతూ ఉంది. చేసిన తప్పుకు శిక్ష ఎలా ఉంటుంది? చివరకు పాడు చేయటం ద్వారా హత్య గావించడం, పాడు చేసినటువంటి స్త్రీ యొక్క భర్తను హత్య గావించడం ద్వారా ఆ తర్వాత పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు. ఏడు రోజులు దొర్లి ఇచ్చాడు. దేవుడు కనికరిస్తాడేమో, ఆ బిడ్డను బ్రతికిస్తాడేమో అని. దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అని అంటే ఇక మళ్ళా వెనక్కి చూసే పని లేదు, దాని గురించి ఆలోచించే అవకాశం లేదు. కనుక చేసినటువంటి తప్పులకు, పాపాలకు అనుభవించేటటువంటి శిక్ష ఈ విధంగా ఉంటుందండి. దేవభక్తుడే. మీకు అర్థమవుతుందా? అంచేత ముగ్గురు పోగొట్టుకున్నాం. ఏడిస్తే సుఖం ఉండదు. మనకైనా ఆ గతి పట్టకుండా జాగ్రత్త పడితే మనం ఆశీర్వదింపబడతాం. వనముచ్చారమ్మ గారు ఓల్డ్ ఏజ్ నమ్మకస్తురాలు. ఆమె అనేక సంవత్సరాలుగా రక్తలేమితో బాధపడుతూ ఉంది. ఆ బలహీనతలో బాధపడే వనముచ్చారమ్మ గారు దేవుని పిలుపు అందుకొని ఆమె జీవనయాత్ర ముగించారు. రెండవది, క్రీస్తునందు మన ప్రియ సహోదరులు ఆవనస్తులు వల్లూరి సూర్యనారాయణ గారు. మనకందరికీ తెలుసు, ఆ కుటుంబానికి తెలుసు, ఆయన దేవుడికి తెలుసు. వివరంగా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఓర్చుకుని చివరకు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేదాకా మనలో మార్పు కలగట్లేదు, బ్రతుకులు దిద్దపట్టలేదు అని అంటే దాని యొక్క పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి. దాని పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
బాప్తిసం పొంది సంఘ సభ్యులుగా కొనసాగేవారైనా, ఇంకా బాప్తిసం పొందకుండా ప్రార్థనకే రాకుండా కాలక్షేపం చేసేవారైనా, ఎవరైనా బాప్తిసం పొందారంటే క్రీస్తులోని కనుక క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలోనికి బాప్తిసం పొందితేనే అది బాప్తిస్మం. మరి ఎక్కడ పొందినది బాప్తిస్మం కాదు. అది క్రొత్త జన్మకు అవకాశాలు ఇవ్వదు. అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం కాదు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడే అవకాశాలు లేవు. మీ స్వభావాలు మారే పరిస్థితులు ఉండవు. క్రీస్తు సంఘానికి మాత్రమే దేవుడిచ్చిన ఆధిక్యత. మీకు అర్థమవుతుందా? మనం క్రీస్తులో ఎలా కొనసాగుతున్నామో చూసుకోండి. క్రీస్తుతో నడిచేదా, క్రీస్తులో గడిపేదా? అలా గదుపుతున్నామా? అంచేత అక్కడ సహోదరుల చేత ప్రసన్న కుమార్ గారి చేత రాయించి పెట్టాడు. నీ ఆలయమునందు, మందిరమా అండి, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 84వ కీర్తన 4వ వచనం అక్కడ హాల్లో రాయించి పెట్టాడు. వచ్చిపోవటం కాదు, నివసించటం. ఆయన మందిరం క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆయన మందిరం ఏది? క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆయన నివసించాలనుకునేది క్రీస్తు సంఘంలో. మీకు అర్థమవుతుందా? ఎలా ఉంటున్నారు అంటే నివసించటము అంటే ఇక అందరూ అక్కడే వండుకు తిని అక్కడే కాపురం ఉండాలనేది కాదు. అంటే కట్టబడినటువంటి బిల్డింగ్లో సంఘం యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘము దేవునికి మహిమకరంగా కొనసాగటం కొరకు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండటం కొరకు, సంఘము ఏ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉందో ఆ నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి వాళ్ళు దేవుని మందిరంలో నివసిస్తున్నట్లు లెక్క. They don't escape from any problem which is useful to spiritual growth in Christ. ఏ కార్యక్రమం అయితే వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉందో ఆ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాన్ని ఏ సహోదరుడు, ఏ సహోదరి వదులుకోరు, పోగొట్టుకోరు. ఆత్మ సంబంధులైతే. శరీర సంబంధులైతే నేనేం చెప్పలేదు. దశాబ్దాలు గడిచిపోతున్నా బాప్తిస్మాలు పొంది ఇంకా శరీరానుసారులుగానే ఉండగోరే వారికి ఇది అర్థం కాదు. అర్థం కానప్పుడు వారు హాజరు కాలేరు, వారి వల్ల కాదు. లోకశాస్త్రం చెప్పేస్తున్నాడు 13వ అధ్యాయంలో, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, కొందరు ప్రవేశింప జూతురు గాని వారి వల్ల కాదు. చూస్తారా? వారి వల్ల కాదు. అబ్బాయి, నేను ఊరు పని చేస్తున్నాను, కిందకు దిగి వచ్చానా ఉతుకుతాను. నవ్వకూడదు, కదలకూడదు. చూడండి 13వ అధ్యాయం 23వ వచనం నుంచి. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా ఆయనను అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. నాకు అనేకులు ఉన్నారు నా దృష్టిలో, ఈ వాక్యానికి సరిపోయినటువంటి జీవితాలు కలిగిన వారు. వారి వల్ల కాదు.
ఎన్ని దశాబ్దాలు వాక్యం విన్నా వారి వల్ల కాదు. It's quite impossible to their spiritual lives to fulfill this scripture. ఈ లేఖనం వారి జీవితాల్లో నెరవేర్చబడాలి అని అంటే వారి వల్ల కాదు. ఇంకా ఇరుకు ద్వారం ఏంటో కూడా పరిచయం కానటువంటి స్థితిలో బ్రతుకులు వెళ్ళిపోతున్నాయండి. ఇరుకు ద్వారం అంటే ఏంటో కూడా తెలియలేదు. ఇరుకు ద్వారంలో ప్రవేశించే పరిస్థితులు లేవు. అది అర్థం కాకుండానే వెళ్ళిపోతున్నాయి జీవితాల ముందుకి. ఏ సంఘం? క్రీస్తు సంఘం. మేమెవరో నీతిమంతులం, పరిశుద్ధులం, దేవునికి ప్రియమైనటువంటి కుమారులు, కుమార్తెలు. ఇకనైనా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మూడవదిగా రత్నం గారు యవనస్తురాలు. నేను వారు కూడా నడుగు పెట్టేసరికి నా కళ్ళ ముందు చెడ్డీలు వేసుకుని తిరిగినటువంటి పిల్ల. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వారు పొరపాటు చేయరు, వెనకున్నటువంటి వారు పొరపాటు చేస్తూ ఉంటారు. వారు చేసినటువంటి వెనకున్నటువంటి వారు చేసినటువంటి తప్పులను బట్టి పిల్లలు నష్టపోతూ ఉంటారు. మీకు అర్థమైంది కదా? వారి టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయేవాడు కొంతమంది అయితే, వారిగా వారి యొక్క జీవిత ముగింపును కొని తెచ్చుకునేవారు కొంతమంది అయితే, వెనకున్నటువంటి వారు చేసిన తప్పులను బట్టి జీవితాలు ముగించుకునేటటువంటి వారు కొంతమంది. తల్లిదండ్రులుగా కానీ, వారి యోగక్షేమాలు చూసేవారుగా కానీ వెనకున్నటువంటి పెద్దలు రాంగ్ స్టెప్ తీయకూడదండి ఏ విషయంలో. జరిగించాల్సిన ఇష్టానుసారంగా జరిగించేసి దేవుడితో పని లేకుండా నిర్ణయాలు తీసేసుకొని వాటి యొక్క ఫలితం వచ్చేసరికి ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి. ఏమనుకుంటున్నారు? ఏడిస్తే వచ్చేస్తారా? ఏమండి? మనల్ని విడిచిపెట్టి పోయినటువంటి వాళ్ళు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఏడిస్తే వస్తారా? ఏమండి? ఏమనుకుంటున్నారు మీరు? సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి, ఆద్యంతరహితుడు, కాలాలు సమయాలు తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవునితో పని అనేటటువంటి సంగతి కూడా స్మరణకు రాకుండా ఇష్టానుసారంగా బ్రతికేసేటటువంటి దేవుని కుమారులమని, కుమార్తెలమని అతిశయించేవారు ఉన్నారు స్థానిక క్రీస్తు సంఘాలుగా. ఆలోచించుకోండి. దేవుని సన్నిధికి దూరంగా పెంచి మీ పిల్లలను పాడు చేయొద్దని సోదరుడు ఇందాకే హెచ్చరించాడు. మీరే పాడు చేస్తున్నారు మీ పిల్లల్ని. చిన్నపిల్లలు ఉన్నటువంటి ప్రతి గృహంలోనూ చిన్నపిల్లల కొరకు ఒక గృహ కూడిక ప్రతిరోజు చిన్న ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో అర్థమవుతుందని అంటే ఇంకా అర్థమవట్లేదు. అటువంటి కార్యక్రమాలు జరపరు. పిల్లలకు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించరు. దేవభక్తులు వీళ్ళందరూ ఎవరండి? తల్లిదండ్రులందరూ దేవభక్తులండి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, పిల్లల బతుకులు ఎలా తీర్చిదిద్దాలో తెలియదు, పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలో తెలియదు, వారు ఎవరిచ్చినటువంటి బహుమానాలో తెలియదు, ఎవరి స్వాస్థ్యమో తెలియదు. అర్థమవుతుందా? ఒక సహోదరు అయితే తన 5వ తనానికి కోల్పోయింది. లావెట్ బేబీ గారు, చిన్న వయసు. పశువులు దోలుకొని పొలానికి వెళ్ళినటువంటి వాడికి ఏం జరిగిందో తెలియదు. రాత్రి 11 దాటిన తర్వాత దొరికింది ఆయన శరీరం.
పట్టుకెళ్ళిన క్యారేజ్ కూడా తినలేదు. వారికి పాడి పశువులు ఉంటే వాటిని తోలుకోలేడు ఆయన. కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఎలా పోయమని అలా వదిలేయటమే. అది మంచిది కాదు అని చెప్పే పరిస్థితులు లేవు భార్యలకైనా భర్తలకైనా. అంచేత కుటుంబాలు, సహోదరులు దేవుని ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దట్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ క్రైస్ట్, ఇన్ లార్డ్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఈవేళ చదివినటువంటి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:16 ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఏ సంతోషం? తిండి ఉండనివ్వండి, లేకపోనివ్వండి. గొడ్డు ఉండనివ్వండి, లేకపోనివ్వండి. ఉండటానికి గూడు ఉండనివ్వండి, లేకపోనివ్వండి. ఇదంతా భౌతిక సంబంధమైనటువంటిది. ఏదున్నా పూరి గుడిసె ఉండొచ్చు, పెంకుటిల్లు ఉండొచ్చు, యాస్బెస్టాస్ రేకులు వేసినటువంటి ఇల్లు కావచ్చు, ఎలపరేసి రేకులు వేసినటువంటి ఇల్లు కావచ్చు, లేకపోతే స్లాబ్డ్ బిల్డింగ్ కావచ్చు, ఒక ఫ్లోరే కావచ్చు, లేకపోతే 10 అంతస్తులు కావచ్చు. చస్తే వచ్చేదేం లేదు, వెంటనే ఇసిరేస్తారు వాటిలోకి. తను కట్టుకున్నాడు కదా ఈ వేట గుంచుదామని ఏ భార్య ఆలోచన చేయదు, ఏ కొడుకు ఆలోచన చేయడు, ఏ కూతురు ఆలోచన చేయడు. ఏం చేస్తారు? వాకిట్లోకి ఇసిరేయటమే. అది బ్రతుకు. కాబట్టి నా జీవితంలో కానీ నా కుటుంబంలో కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము, ఆనందాన్ని నేను అనుభవించగలుగుతున్నానా? I want to check out as the one of the family. In every second, I want to check out my life, my family life. ఒక కుటుంబ యజమానిగా నా కుటుంబ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం కొరకు నేను ప్రతి క్షణము కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నా భార్య క్షేమంగా ఉండాలి, నా కొడుకు క్షేమంగా ఉండాలి, నా కూతురు క్షేమంగా ఉండాలి, నా కుటుంబంలో ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం వెల్లువిరవాలి. దేవునికి మహిమకరంగా ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి కుటుంబంగా నా కుటుంబం కొనసాగాలి. ఇది ఆలోచించాల్సింది. ఎల్లప్పుడూ సంతోషించండి. ఒకవేళ సంతోషం కొనబడేటటువంటి పరిస్థితులు వస్తే దేవుడిచ్చినటువంటి ఆయుధం తెగక ప్రార్థన చేయండి. ఉందో లేదో చూసుకోండి. ఏం చేయాలి? నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో ఆనందం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో నా కుటుంబం విఫలమయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయి, దైవికంగా దేవుని వాక్యాన్ని అనుసరించి మేము నడవలేకపోతున్నాం, సహాయం చెయ్యి తండ్రి అని ఏం చేయాలి? తెగక ప్రార్థించాలి. అట్లేదన్న మరి ఏం చేయట్లేదట, రావట్లేదట దేవుని సన్నిధికి. కారణం ఏంటో? ఒక కుటుంబ యజమానిగా నీ అసమర్థత, నీ చేతగానితనమా? ఒక కుటుంబ యజమానిగా నువ్వు పూర్తిగా విఫలమయ్యావా? ఆలోచించటం మంచిది. కాబట్టి ప్రతి విషయమునందులో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలి? దేవునికి ఎప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా?
నేను చెల్లిస్తానా? నా భార్య చెల్లిస్తుందా? నా కొడుకు చెల్లిస్తాడా? నా కూతురు చెల్లిస్తుందా? ఒక దేవుని కుటుంబంగా దేవుని సేవకుని యొక్క ఇంట్లో ప్రవేశించినటువంటి నా కోడలు చెల్లిస్తుందా? ఏంటో వాళ్ళిద్దరిని దేవుడు ప్రేమించి దేవుని యొక్క స్వాస్థ్యముగాను దేవుని యొక్క గర్భ ఫలముగాను దేవుని యొక్క బహుమానం ఇచ్చినటువంటి ఆ బిడ్డను తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వీరిరువురు దేవుని కొరకు పెంచుతారా? దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మరలా తిరిగి దేవునికి బహుమానముగా సమర్పించగలిగే స్థితిలో బాల్యం నుంచి దైవిక తలంపులతోటి ప్రభువును గురించినటువంటి ఆలోచనలతోటి బిడ్డ పెరిగేటట్లుగా చూస్తారా? చూస్తున్నావా? ఆలోచించుకోవాలి. దేవుని యొక్క మనుషులు ఏం చేస్తాం అని అంటే, లోకం దాన్ని గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. లోకానికి అట్టి జ్ఞానం లేదు. దశాబ్దాల తరబడి గ్రంథాన్ని చదువుతూ గ్రంథాన్ని వింటూ దైవ జ్ఞానం చేత మన హృదయాలను నింపుకునేటటువంటి మనం, ఆ దేవుని యొక్క వాక్యాలను మనసులో ఉంచుకునేటటువంటి మనం, దేవుని యొక్క వాక్యాలను దేవుడిచ్చినటువంటి హృదయం యొక్క ఆ పలక మీద, మెత్తని పలకల మీద వ్రాసుకునేటటువంటి మనం. ఈ జ్ఞానం మీకు కలిగి ఉన్నారో, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఏంటి సహోదరులు చదివి వినిపించారు? 41వ కీర్తన. కీర్తనంతా నాకు అక్కర్లా. చివరి వచనాలు 12, 13 వచనాలు. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఈస్ కంటిన్యూస్ అంటిల్ అవర్ డెత్. ఉద్ధరించుచున్నావు అని అంటే మనం చచ్చేదాకా ఆయన అలా ఉద్ధరిస్తూనే ఉండాలి. ఉద్ధరించాలి అని అంటే నువ్వు దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. మరి దేని మీదకి దృష్టి మళ్లించినా నువ్వు దేవునికి చెందిన వాడవు, దేవునికి చెందిన దానవు కాదు. అనుక్షణము దేవుని యొక్క ఆశీర్వాదాలతోటి, దేవుని యొక్క దీవెనలతోటి మనము మన కుటుంబాలు వెలసెల్లాల్సినటువంటి అవసరం ఉంది, వర్ధిల్లాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్ధరించావు కాదు, ఉద్ధరిస్తావు కాదు. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్, దట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. But it is in present continuous tense. వర్తమానంలో కొనసాగేటట్లుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రవక్తగా దావీదు మాట్లాడుతున్నాడు దేవభక్తుడై. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు అని అంటే ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉండేటట్టుగా, యేసుతో నడిచేదా, యేసులో గడిపేదా, సాగేదా యేసు. పాటకి బ్రతికి సంబంధం లేకపోతే నువ్వు పాడటం వల్ల ప్రయోజనం లేదు అంటున్నాడు. ఎంత జాగ్రత్త చూడండి, ముక్కులకి మూతులకి ఎలా కట్టేశారో చల్లని గారు వచ్చేస్తుందని. దీని కొరకు తీసుకునేటటువంటి జాగ్రత్త. ఇది పోతేమో, మూల పడిపోతేమో అని భయం. మరి ఆత్మ సంగతి ఏమైపోయినా పర్లేదే. శరీర సుఖపడితే చాలు, శరీర సుఖాన్ని అనుభవిస్తే చాలు, శారీరక సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తే చాలు. ఆత్మ ఏమైపోయినా పర్వాలేదు. గత శతాబ్దాలుగా, అనేక సంవత్సరాలుగా ఆత్మ సంబంధం అని చెప్పుకునేటటువంటి మనం దేని కొరకు బ్రతుకుతున్నాం? శరీరం కోసమా, ఆత్మ కోసమా? ఏ ఒక్కరూ అనాలోచనగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోలేదని నేను నమ్ముతూ ఉన్నాను, నేను భావిస్తూ ఉన్నాను. అనాలోచనగా ఉన్నటువంటి వాడు దేవుని కొరకు వారి బ్రతుకులు తిట్టుకోవడానికి ఇష్టపడేటటువంటి వారు కాదు.
మీ బ్రతుకులు దిద్దుకోవటానికి, దేవుని వరకు బ్రతకటానికి మీరు ఇష్టపడేటటువంటి వారు కాదు. సహోదరులైన సహోదరులైన ఇష్టపడేటటువంటి వారు బోధింపబడుతున్నటువంటి వాక్యాన్ని గురించి ఆలోచించాలి. ఆ వాక్యపు వెలుగులో నా బ్రతుకు ఏంటి అనేది చూసుకోవాలి. ఆ వాక్యమైన అర్థంలో నా ఆత్మీయ సౌందర్యాన్ని చూసుకోవాలి. 5 ఏళ్ళు పాత నిబంధన, 5 ఏళ్ళు క్రొత్త నిబంధన. ఎలాగే అర్థం పెట్టుకున్నామంటే దేవుని యొక్క వాక్యమైన అర్థం, మన ఆత్మీయ సౌందర్యం ఏంటో ఆ వాక్యంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. యథార్థపరులమైన మన దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టింపబడినటువంటి మనము దైవ లక్షణమైనటువంటి యథార్థతను కలిగి ఉన్నామా? మన క్షేమం కొరకు మనం ఏమనుకోది, దేవుడు వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని అనుసరించగలిగేటటువంటి పరిస్థితులు యథార్థంగా నాలో ఉన్నాయా? చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇష్టానుసారంగా మీరు బతుకుతూ దేవా అన్నారు అనుకోండి, పోరా నువ్వేంటో నాకు తెలీదా? దేవా అన్నారు అనుకోండి, పోమ్మా నువ్వేంటో నాకు తెలీదా? తెలుసా తెలీదా దేవుడికి? తల అవ్వట్లేదు, నోరు మాట్లాడట్లేదు. మీ జీవితానికి బోధించే వాక్యానికి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు నేను బోధించే వాక్యానికి మీరు జీవించే జీవితానికి ఏమైనా సంబంధం ఉందా లేదా? ఏం కనపట్లేదే? రైట్, ముందుకెళ్ళి ఒక పార్ట్ సాంగ్స్కి నేను టైం ఇవ్వబోతున్నాను. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. నువ్వు రావటం మానేసావనంటే దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాడు అని అర్థం. నీ హృదయాన్ని, నీ మనసును ఎరిగినటువంటి వాడు నువ్వేమనుకుంటున్నావో నువ్వు వెళ్ళకూడదు అనుకుంటే సరే, నాట్ రైట్. మరి ఆదాముని ఆపొచ్చు కదా, ఎందుకు ఆపుతాడు? నీ ఇష్టానికి వ్యతిరేకంగా దేవుడు నీకు జీవితంలో ఏమి చేయడు. నువ్వేది కోరుకుంటూ ఉంటావో దాన్నే నీకు ఇస్తాడు. నువ్వేదైతే ఎలాగైతే బ్రతకాలనుకుంటున్నావో ఆ విధానాన్నే నీకు ఇస్తాడు. నువ్వు వెళ్ళకూడదు అనుకుంటే నిన్నంత బలవంతంగా తీసుకొచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకోవాల్సినటువంటి అవసరత దేవునికి ఏం లేదు. దేవునికి ఏం లేదు. నువ్వు విశ్వాసిగా ఉన్నావనంటే దేవుని యొక్క మహాకృప నిన్ను విశ్వాసిగా ఉంచాడు. నువ్వు భక్తిపరుడుగా ఉన్నావు అనంటే దేవుని యొక్క మహాకృప నిన్ను భక్తిపరుడుగా ఉంచాడు. నువ్వు స్వచ్ఛమైనటువంటి క్రైస్తవ్యాన్ని అనుభవిస్తున్నావు అనంటే అది దేవుని కృప, నేను స్వచ్ఛమైనటువంటి క్రైస్తవులుగా ఉంచాడు. దేవుడు నిర్ణయించినటువంటి సత్క్రియలు చేస్తున్నావు అనంటే అది దేవుని కృప, నీ చేత కార్యక్రమాలు దేవుడు జరిగించుకుంటున్నాడు. నువ్వు చేసేదే ఆదామును వదిలేవాడు నిన్ను వదలడా? దట్ ఈస్ మై క్వశ్చన్. నేను వద్దని చెప్పాను, నువ్వు తింటానంటున్నావు, తిను. ఏం చేయాలో నాకు తెలుసు. కొందరు సమాజముగా కూడుట మానుకున్నట్టుగా నీవు మానవద్దు అని కోరుతున్నాను, నేను మానేస్తానంట. మానే. ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేయాలో నాకు తెలుసు. ఎవరికి? నాకు కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి. తనకంటూ అసాధ్యం ఏమీ లేనటువంటి దేవునికి తెలుసు. నువ్వు అలా చూస్తున్నావో లేదో దేవుడు నాకు. నీ సన్నిధిని నిత్యము నన్ను
ఆ యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెడుతున్నావు. నిలవబెట్టేవాళ్ళే వస్తారు, నీ దేవుడు నిలవబెట్టలేటువంటి వాళ్ళు రారు, తమ స్వకార్యాల మీద వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి ముఖాలు చూపెడుతూ ఉంటారు కొద్దిమంది. ఫలితాలు సంభవించినప్పుడు కానీ అర్థం కాదు వాస్తవం ఏంటనేటటువంటిది. అప్పుడు ఒప్పుకోం కదా, నేను అంత పొడుగు విశ్వాసిని, ఎంత పొడుగు విశ్వాసిని, నేను అంత భక్తిపరుని, ఎంత భక్తిపరురాలని గొప్పలకు వెళ్ళిపోవటమే తప్ప అప్పుడు కూడా దేవుడు లొంగేవాడు అయితే నిన్ను మాట్లాడిస్తే దేవుడిని కూడా దబాయించేయడానికి రెడీ, దేవునితో కూడా వాదించడానికి రెడీ. బతుకులు మార్చుకోవటానికి సిద్ధం కాదు. దేవుని సన్నిధిలో క్రమమైనటువంటి దేవుని బిడ్డగా బ్రతకటం చేత కాదు. కాబట్టి ఎందుచేతను అని అంటే 13వ వచనం, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్ ఆమేన్. ఏమర్థమైందో మీకు? సంవత్సరాల తరబడి వాక్యాన్ని వినేస్తున్నారు కదా, మీకు ఏమర్థమైందో? ఏమర్థమైంది? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. ఏమర్థమైంది? మీ వాక్యానుభవంలో ఎవరైనా ఏమైనా చెప్తారా? చెప్పేటటువంటి ఒకరికి చెప్పండి, మీకు ఏమర్థమైందో నాకు చెప్పండి. ఎప్పుడైనా చదివారు దీన్ని? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. That is the plan of God towards mankind. మానవ జాతి పట్ల దేవుని యొక్క సంకల్పం అది. That is the plan of salvation. That is the scheme of redemption. That is the God's plan of salvation or God's plan of scheme of redemption. ఆయన యొక్క రక్షణ సంకల్పం, ఆయన యొక్క విమోచన పథకం ఏది? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. శాశ్వత కాలము అంటే దానికి పర్యాయ పదాలు ఏమడతాము? నిత్యత్వము నుండి నిత్యత్వానికి. నిత్యత్వము నుండి నిత్యత్వానికి. మానవుని పట్ల దేవుని యొక్క సంకల్పం అది. ఇంగ్లీష్లో అయితే ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. నిత్యత్వములో నిత్యత్వానికి, శాశ్వతత్వం నుండి శాశ్వతత్వానికి. మానవ యొక్క జీవితాన్ని నడిపించాలనే ఉద్దేశంతో ఈ సృష్టిని అంతటినీ చేశాడు. ఈ సృష్టిని ఏలికగా మానవుని నిర్మించాడు. ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఆలోచిస్తూ ఉంటాడు.